నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యేచ్చతస్సై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. మొట్టమొదటగా తవనంపల్లి పుత్తూరు గ్రామదేవత అయినటువంటి సత్యమ్మ తల్లికి శిరసొంచి నమస్కరిస్తూ సూర్య భగవానుడు ఉత్తరాయణ కాలంలో ప్రవేశిస్తున్నటువంటి ఈ సంక్రాంతి పర్వదినాన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో ఆసీనులైనటువంటి రామ భక్తులకందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఏ సర్గను విన్నంత మాత్రం చేత ఒక వ్యక్తి తెలిసో తెలియకుండానో ఏ సర్గనవుతే విన్నంత మాత్రం చేత ఎన్నో జన్మల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి రాహుకేతు దోషాలు తొలగిపోతాయో, ఏ సర్గను విన్నంత మాత్రం చేత ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నటువంటి రుణ బాధలు తొలగిపోయి ఆ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుందో, ఏ సర్గను విన్నంత మాత్రం చేత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు సైతం నయమై ఆ వ్యక్తికి చక్కటి ఆరోగ్యం కలుగుతుందో, అలాంటి మహిమాన్వితమైనటువంటి వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో నిక్షిప్తమైనటువంటి నాగపాస విమోచన సర్గను ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో మీ ముందర విన్నవిస్తాను. దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు గడిచిపోతున్నా సంతానం లేక బాధపడుతుంటే భగవంతుని అనుగ్రహంతో పుత్ర కామేష్టి యాగం చేసి భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందారు. తతో యజ్ఞ సమాప్తే తు ఋతూనాం షట్సమత్యయః తతంచ ద్వాదశే మాసే చైత్రే నావమిక తిథౌ నక్షత్రే అతిథి దైవేత్యే స్వవుచ్చ సంస్థేషు పంచేషు గ్రహటే కర్కేట లగ్నే వాక్పాత ఇందునా సహ ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్య అజనయత్ రామం సర్వలక్షణ సంయుతం. అయా, పుత్ర కామేష్టి యజ్ఞం చేసి 6 ఋతువులు గడిచిన తరువాత 12 మాసాలు గడిచిన తరువాత చైత్ర మాసంలో నవమి తిథి రోజు పంచగ్రహాలు వారి వారి స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండగా ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. జగన్నాథం. అయ్యా, ఒక వ్యక్తి పుడితే ఆ ఊర్లో సంబరాలు చేసుకుంటారు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు నమస్కరిస్తారు. ఇంకా ఒక గొప్ప వ్యక్తి పుడితే ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు నమస్కరిస్తారు. ఇంకొక వ్యక్తి పుడితే ఆ దేశంలో ఉన్న వాళ్ళు నమస్కరిస్తారేమో, కానీ సర్వలోకాల చేత నమస్కరింపబడినటువంటి ఆ శ్రీరామచంద్రుడు ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్య అజనయత్ రామం సర్వలక్షణ సంయుతం. మంచి లక్షణాలు ఉన్నటువంటి, అన్ని 16 లక్షణాలు ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఈ భూమిపై అవతరించారు. అయ్యా, భరతుడితో రామ లక్ష్మణులు శత్రుఘ్నులు కూడా పుట్టారు, పెరిగి పెద్దవారు అవుతున్నారు. విశ్వామిత్ర మహర్షి వచ్చి రాముల వారిని తనతో పాటు అడవులకు తీసుకురమ్మని అడిగితే ఊన
ఊనషోడశ వర్షే రామో రాజీవలోచన ఊనషోడశ వర్షే రామో రాజీవలోచన నా యుద్ధ యోగ్యతాం అస్య పశ్చామి సహ రాక్షసై. ఒక్కసారిగా తల్లడిల్లిపోయినటువంటి ఆ దశరథ మహారాజు, గురువుగారు నా కొడుక్కి ఇంకా 16 ఏండ్లు కూడా నిండలేదు, లేక లేక పుట్టినటువంటి నా కొడుకుని మీరు మీతో పంపించమని అడుగుతున్నారు. దశరథ మహారాజుకు అర్థమైపోయింది, ఆ తాటకి ఆ సుబాహు ఆ మారీచులు మామూలు సాదాసీదా రాక్షసులు కారని, వెళ్ళితే వాళ్ళని ఎదుర్కొని తిరిగి రాగలిగిన వాడు ఎవ్వరూ లేరని, లేక లేక పుట్టినటువంటి తన కొడుకుని పంపించడానికి భయపడిపోతూ ఊనషోడశ వర్షే రామో రాజీవలోచన నా యుద్ధ యోగ్యతాం అస్య పశ్చామి సహ రాక్షసై. గురువుగారు, ఆ రాక్షసులతో పోరాడేటటువంటి బలం నా కొడుకుకు లేదు. అహం ఏవ ధనుష్పాణి గోప్తా సమరమూర్ధాని యావత్ ప్రాణాన్ ధరిష్యామి తావత్ యోత్సే నిశాచరై. మీరు అనుమతిస్తే నేనే స్వయంగా సైన్యాన్ని వెంటబెట్టుకొని మీ యొక్క యజ్ఞానికి కాపుగాస్తాను. నా బొందిలో ప్రాణమున్నంత వరకు ఆ రాక్షసులతో పోరాడి మీ యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తాను. దయచేసి నా కొడుకును మాత్రం మీతో పంపించమని అడగకండి అని అడుగుతారు. మామూలుగా పిల్లల కోసం అహర్నిశలు కష్టపడి వాళ్ళని పెంచి పెద్ద చేస్తాడు. పిల్లలకి ఏమైనా అవుతే ఆ తండ్రి తల్లడిల్లిపోతాడు. ఎవరైనా సరే రామాయణాన్ని గనుక చిన్నప్పటి నుంచే చదివితే తండ్రి తత్వం అంటే ఏమిటో తెలుస్తుంది. దశరథ మహారాజు యుద్ధంలో సింహంలాగా చెలరేగిపోయేటటువంటి రారాజే అయినా తన బిడ్డ కోసం ఒక చిన్న పిల్లవాడు ఎలా అయితే తాపత్రయపడతాడో అలా తాపత్రయపడుతుంటే రాముల వారు వెనక నుంచి చూస్తూ ఉంటారు. అరేరే, నా నాన్నగారు నా కోసం ఎలా తల్లడిల్లుతున్నారు. అంతలో వశిష్ఠ మహర్షి కలగ చేసుకునే, దశరథ, వచ్చింది ఎవరనుకుంటున్నావయ్యా? సాక్షాత్ విశ్వామిత్ర మహర్షి. ఆయన వచ్చారంటే లోక కళ్యాణం కోసం వచ్చారని అర్థం. ఏ మాత్రం ఆలోచించకుండా రాముల వారిని పంపించు అని చెప్తారు. వశిష్ఠ మహర్షికి తెలుసు, విశ్వామిత్ర మహర్షి వచ్చింది 3 స్త్రీల కోసం. ఒక స్త్రీని సంహరించడం, ఒక స్త్రీని ఉద్ధరించడం, ఇంకొక స్త్రీతో కళ్యాణం జరిపించటం. ఒక స్త్రీ తాటకిని సంహరించడం, అలాగే అతి ముఖ్యమైనటువంటి ఆ యొక్క అహల్య పాపం, ఆమె ఎన్నో వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తోంది. రాముల వారి స్పర్శ తగిలితే తప్ప ఆ శోకం, ఆ పాపం, ఆ శాపం విమోచనం కాదని విశ్వామిత్ర మహర్షి వచ్చారు. రాముడిగా తీసుకుపోయి శ్రీరాముడిగా తీసుకురావాలనే కారణంతో విశ్వామిత్ర మహర్షి వచ్చారని తెలుసుకున్నటువంటి వశిష్ఠుల వారు చెప్పటంతో రామ లక్ష్మణులు బయలుదేరి వెళుతారు. తాటక సంహారం జరుగుతుంది. సీతాదేవితో అంగరంగంగా రాముల వారి కళ్యాణం జరుగుతుంది. అక్కడి నుంచి తిరిగి అయోధ్యకు వస్తారు. కాలం రివ్వున తిరుగుతుంటే రాముల వారికి పట్టాభిషేకం చెయ్యాలనేటటువంటి నిర్ణయం దశరథ మహారాజు తీసుకోగానే కైకేయి తన కొడుకైన భరతుడికి పట్టాభిషేకం, రాముల వారికి అరణ్యవాసం చెయ్యాలని పట్టుపట్టడంతో ఒక్కసారిగా తలకిందులవుతుంది దశరథ మహారాజు చేసినటువంటి ప్రణాళిక. దశరథ మహారాజు పాపం
తన అంతఃపురంలో ఉంటే రాముల వారు వస్తారు. రాముల వారు రాగానే ప్రతిసారి దశరథ మహారాజు ఎంతో ప్రేమతో పిలిచి ఆప్యాయంగా పలకరిస్తూ ఆశీర్వదించే తన నాన్నగారు తన బిడ్డను చూడగానే కళ్ళన్నీ ఎర్రగా మారిపోయి తల పక్కకు తిప్పుకోవడంతో రాముల వారు ఒక్కసారిగా భయపడిపోతారు. అయ్యా, ఎంతో ప్రేమతో పలకరించేవారే నేను రాగానే, ఈరోజు నేను రాగానే తల తిప్పుకుంటున్నారు. అమ్మా కైకేయి, అమ్మా నేనేనా తప్పు చేసుంటే చెప్పమ్మా అని చెప్పగానే, రామా రామా అలాంటిదేం లేదయ్యా, మీ నాన్నగారికి మొహమాటం, ఆయన నాకు 2 వరాలు ఇచ్చాడు, నిన్ను అడవులకు పంపించాలి, భరతుణ్ణి పట్టాభిషేకం చెయ్యాలని. నువ్వు ఆ మాట ఎక్కడ తప్పుతావో, నువ్వు ఎక్కడ అడవులకు పోనంటావో అని ఆయన నీళ్లు కూడా తాగకుండా ఉన్నాడయా అని చెప్పగానే దశరథ మహారాజు ఒక్కసారిగా సింహాసనం నుంచి కింద పడిపోతుంటే రాముల వారు పరిగెత్తుకుంటూ పోయి తన తండ్రి యొక్క శిరస్సు కింద తన చేతిని ఉంచి, రామః అపి ఉత్తాప్య రాజానాం కైకేయ అభిప్రచోదితః కసయా ఇవ ఆహతః వాజీవనం గంతుం కృతత్వరః. రాముల వారు ఎప్పుడైతే తన తండ్రి గారికి దెబ్బ తగులుతుందో ఏమని ఒక్క ఉదుటిన పరిగెత్తుకుంటూ వచ్చి తన తండ్రి శిరస్సు కింద తన చేతులు ఉంచి అలా తీసి సింహాసనం మీద కూర్చుని పెడుతుంటే, రామః అపి ఉత్తాప్య రాజానాం కైకేయ అభిప్రచోదితః కసయా ఇవ ఆహతః వాజీవనం గంతుం కృతత్వరః. ఒక గుర్రాన్ని స్వారీ చేస్తున్నటువంటి ఒక రౌతు ఆ గుర్రం వెళ్ళిపోతున్నా మరింత వేగంగా వెళ్ళాలని ఆ యొక్క జాతితో ఎలా అయితే ఆ గుర్రాన్ని కొడుతాడో, రాముల వారు అడవులకి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నా పాపం తనకు జన్మనిచ్చిన తండ్రి కింద పడిపోతుంటే తీసి సింహాసనం మీద కూర్చొని పెడుతుంటే గుర్రాన్ని జాటితో కొట్టినట్లు రాముణ్ణి మరింత పరుషంగా మాట్లాడుతుంది. రామా ఎప్పుడు వెళతావయ్యా, నువ్వు వెళతావా లేదు అని మీ నాన్నగారు బాధపడుతున్నారంటే, అమ్మా నా అహం అర్థపరః దేవీ లోకం ఆవత్సం ఉత్సహే విద్ధిమాం ఋషిభిషితల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా నాకు రాజ్యం అంటే లెక్కలేదమ్మా, నేను మనిషికి విలువనిచ్చేవాణ్ణి, మాటకు విలువనిచ్చేవాణ్ణి. డబ్బుల కోసమో పదవి కోసమో మంది మార్బలం కోసమో బతికేటటువంటి కాడమ్మా ఈ రాముడు. నా అహం అర్థపరః లోకం, నా అహం అర్థపరః దేవీ లోకం ఆవుత్సం ఉత్సహే విద్యమాం ఋషిభిషితల్యం కేవలం ధర్మమాస్థితం. నేను ఒక ఋషి లాంటి వాణ్ణమ్మా, నాకు కావాల్సింది ధర్మమే. ధర్మం కోసం ప్రాణాన్నిచ్చడానికైనా ఈ రాముడు సిద్ధమమ్మా. నహ్యతో ధర్మచరణం కించిదస్తి మహత్తరం యదా పితృ శుశ్రూష తస్వా వచన క్రియ. అమ్మా రోజు పురాణాలు చదవాల్సిన పని లేదమ్మా, నాన్నగారు చెప్పింది చేయడమే అదే ధర్మం. నాన్నగారికి సేవ చేయడం ఏదైతే ఉందో అదే ధర్మమమ్మా. నాన్నగారు నన్ను ఆజ్ఞాపిస్తున్నారు అడవులకు పొమ్మని, నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోతాను తల్లి, నాకు రాజ్య కాంక్ష లేదమ్మా, నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోతానని తండ్రి గారికి ప్రదక్షిణ నమస్కారం చేసి, తల్లి కైకేయికి ప్రదక్షిణ నమస్కారం చేసి, పినతల్లికి నమస్కారం చేసి రాముల వారు వచ్చేస్తుంటే, రాముడి మిత్రులు లక్ష్మణ స్వామి వాళ్ళ తల్లి అందరూ వగచి వగచి ఏడుస్తుంటే వాళ్ళందరినీ సముదాయపరచి చివరిగా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారి దగ్గర
సెలవు తీసుకోవడానికి చివరిసారిగా నాన్నగారిని చూస్తుంటే వాళ్ళ నాన్నగారు తట్టుకోలేక ఒక మాట అంటారు, రామా, నేను నిన్ను అడవులకు పోవద్దు అని చెప్పలేకపోతున్నానయ్యా, మాట ఇచ్చేశా, నువ్వు ఒక పని చేయి, నేను నిన్ను అడవులకు పోరా అంట, రాజ్యం ఏనంట, నువ్వు ఒక పని చేయి, నువ్వు క్షత్రియుడు కదా, నా మీద యుద్ధం ప్రకటించు, నీ దగ్గర ఉన్న ధనుర్వేద శాస్త్ర విద్యలో నేను 3 రోజుల కన్నా నీ ముందర నిలబడలేను. అహం రాఘవ కైకేయ వరదానేన మోహిత అయోధ్యాయాస్తవ్యమే వాద్య భవరాజా నిగృహ్యమాం. నన్ను తీసుకుపోయి కారాగారంలో పెట్టేయి, నువ్వు సింహాసనంలో కూర్చో, నువ్వు రాజుగా రాజ్యాన్ని పరిపాలిస్తుంటే నేను కారాగారంలో నుంచి నిన్ను చూస్తూ బతికేస్తాను రామా, నువ్వు అడవులకు పోతే బతకలేనయ్యా. ఇక్కడ ఒక తండ్రి పిల్లల కోసం ఎలా తాపత్రయపడతాడో రామాయణం కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరిస్తుంది. మనం కొద్దిమంది ఇళ్లల్లో చూస్తుంటాం, తండ్రి ఎన్నో కష్టాలు పడి ఒక పూట తినకపోయినా పిల్లవాణ్ణి ఉన్నత విద్యలు చదివిస్తాడు, తనకున్న మొత్తం ఆస్తిని కొడుకు పేరు రాసేస్తాడు. అయినా ఆ కొడుకు రామాయణం చదవకుండా మన సనాతన ధర్మాన్ని సరిగా ఆకలింపు చేసుకోకుండా చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఎంత ఆస్తి ఇచ్చినా ఉన్న ఒక ఇల్లు ఆ తండ్రి కూతురి మీద రాసేశాడని తండ్రితో మాట్లాడకుండా తిరుగుతున్నటువంటి కొడుకులు ఈరోజు సమాజంలో కనిపిస్తున్నారు. ఆ పిల్లలే కనుక రామాయణాన్ని కానీ చదివితే తండ్రి పిల్లల కోసం ఎలా తాపత్రయపడతాడో, తనకు ఒక చిన్న దెబ్బ తగిలిన తండ్రి ఎలా తల్లడిల్లు పోతాడో రామాయణంలో అయోధ్యకాండలో ఈ ఘట్టం కన్నులకు కట్టినట్లుగా ఆవిష్కరిస్తుంది. అహం రాఘవ కైకేయ వరదానేన మోహిత అయోధ్యాయాస్తవ్యమే వాద్య భవరాజా నిగృహ్యమాం. తను కారాగారంలో ఉండటానికి కూడా సిద్ధపడిపోతున్నాడు, కానీ తన కొడుకు అడవులకు పోతే బతకలేడని, అడవులకు పోవద్దని మాట కూడా తప్పకుండా తన కొడుకుకి ఒక పరిష్కారం చూపిస్తున్నాడు. అయ్యా, మనం చూస్తే విదేశీ రాజులు రాజ్యం కోసం తండ్రిని కారాగారంలో పెట్టి తండ్రికి అన్నం కూడా పెట్టకుండా రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నటువంటి విదేశీ రాజుల్ని ఈ దేశం చూసింది. కానీ తండ్రే రాజ్యం ఇస్తాను నన్ను కారాగారంలో పెట్టంటే రాజ్యాన్ని తృణప్రాయంగా తీసేసి, నాన్నగారు పితాహి దైవతం తదా దేవతానపి స్మృతం తస్మాత్ దైవతేవ మిత్యేవ కరిష్యామి పితృవతః. నాన్నగారు మీరు అలా అనకూడదు నాన్నగారు, భవాన్ వర్ష సహస్రాయ పృథ్వ్యాం నృపతే పతహి అహం తు అరణ్యే వత్సామి నమే కార్యం త్వయా అనృతం. నాన్నగారు ఎప్పుడైతే తన తండ్రి తనను జైల్లో పెట్టి రాజ్యగా ఉండమన్నాడో అలా చెప్పకండి నాన్నగారు. భవాన్ వర్ష సహస్రాయ, మీరు 1000 ఏళ్ళు రాజుగా అయోధ్య పట్టణాన్ని పరిపాలించండి. అహంతో నేను అరణ్యే వత్సామి, నేను అడవులకు వెళ్ళిపోతాను నాన్నగారు. నమే కార్యం త్వయా అనృతం, నా కోసం మీకు చెడ్డ పేరు రాకూడదు నాన్నగారు. ఒక కొడుకంటే ఒక పిల్లవాడంటే ఎలా బ్రతకాలో రాముల వారు, నాన్నగారు నా ప్రవర్తన వల్ల మీకు చెడ్డ పేరు రాకూడదు నాన్నగారు. అయ్యా, ఒక వ్యక్తి సారా వ్యాపారం చేస్తే కోట్లు సంపాదించచ్చేమో, కానీ అంతవరకు గౌరవంగా బ్రతుకుతున్నటువంటి తన తండ్రి గారు
సమాజంలో తల వంచుకోవాల్సి వస్తుందని, కోట్లు వచ్చిన ఆ వ్యాపారాన్ని తృణప్రాయంగా తీసేసి తండ్రికి ఏ పని చేస్తే సంతోషమో ఆ పని చేస్తున్నాడంటే ఆ పిల్లవాడు రామాయణం చదివినాడని గుర్తు. నాన్నగారు భవాన్ వర్ష సహస్రాయ పృథ్వ్యాం నృపతే పతి అహం తు అరణ్యే వచ్చామి నమే కార్యం త్వయా అనృతం. ఇన్ని వేల సంవత్సరాలు మీరు సత్యాన్ని నమ్ముకొని బతికారు. మన పెద్దలు చెబుతుంటారు, మనిషికి మరణం ఉంది కానీ మాటకు మరణం లేదరా అని. మా నాన్నగారు చెప్పిన మాట, ఒరే హరి, మనిషికి మరణం ఉంది. నువ్వు ఎవరికైనా ఒక మాట ఇస్తే ఆ మాట నువ్వు వెళ్ళిన తర్వాత కూడా నిలబడాలి. మాట తప్పితే మరణించినట్లని చెప్పే పూర్వీకులు ఉన్న రోజులు. కానీ ఎప్పుడైతే మన ప్రభుత్వాలు రామాయణాన్ని పాఠ్యాంశాల నుంచి ఒక సెక్యులరిజం అనే పదం పెట్టి తీసేసిందో, రాముడంటే ఎవరు, రాముడు నడిచిన మాట, రాముడు నడిచిన బాట తెలియకుండా పోయి దేవుడు లాంటి తండ్రికే ఎదురు తిరిగేటటువంటి రోజులు. మనం భగవంతుడు ఉన్నా భగవంతుడికి ఎదురుగా కూర్చోకుండా పూజారి గారు ఒక పక్క, నేను ఒక పక్క కూర్చున్నా. మనం దేవాలయంలో కూడా దేవుడికి నమస్కరించేటప్పుడు దేవుడికి ఎదురుగా నిలబడి నమస్కరించం. అభిముఖ పూజ మన సనాతన ధర్మంలో నిషిద్ధం. నాన్నగారు కూర్చుంటే నాన్నగారు ముందర కనీసం ఎదురుగా నిలబడుకొని కూడా మాట్లాడేవారు కారు ఒకప్పుడు. నాన్నగారిని సాక్షాత్ భగవంతుడి స్వరూపంగా భావించి నాన్న చెప్పిన మాట మంచిదా చెడ్డదా అని కాకుండా, నాన్న ఏమి చెప్పినా అది పిల్లలు బాగుండాలనే మనస వాచ నమ్మి బతికినటువంటి కాలం మన పూర్వీకులది. రాముల వారు అదే చెబుతున్నారు, నాన్నగారు, నా వల్ల మీరు ఇన్ని రోజులు సంపాదించుకున్న మంచి పేరును పోగొట్టుకోకండి. నేను అరణ్యాలకి వెళ్ళిపోతాను. నాన్నగారు, నవపంచజ వర్షాన్ని వనవాసే విహృత్యతే పునఃపాదౌ గ్రహిష్యామి ప్రతిజ్ఞాంతే నరాధిప. రాముల వారు తన తండ్రి గారితో మాట్లాడేటప్పుడు ఎంతో గౌరవంగా మాట్లాడతారు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అద్భుతమైన రీతిలో నాన్నగారిని ఆయన కీర్తిస్తుంటారు. ఈ శ్లోకంలో నరాధిప అంటున్నారు. నరులకే రాజైనటువంటి, ప్రజలకే రాజైనటువంటి నాన్నగారు నవపంచజ వర్షాన్ని, నవ అంటే 9, పంచ అంటే 5, 9, 5, 14 ఏళ్ళు చూస్తుంటే అలా గడిచిపోతాయి నాన్నగారు. వనవాసే విహృత్యతే, కఠోరంగా ఉంటుందో తెలుసు, కానీ పాపం మా రాముల వారు వనవాసాల్లో అలా విహారానికి పోయి 14 ఏళ్ళంటే నాన్నగారు ఎక్కడ భయపడతారో ఏమని 9 ఇంకో 5 ఏళ్లే నాన్నగారు. చూస్తుంటే రోజులు రివ్వున తిరిగిపోతాయి. పునఃపాదౌ గ్రహిష్యామి, తిరిగి వచ్చి మీ పాదాల మీద వాలిపోతాను. నాకు అనుమతి ఇవ్వండి నాన్నగారు. నైవాహం రాజ్యమిచ్చామి నసుఖం నచ మైథిలీం నైవ సర్వాణి మాన్ కామన్ నా స్వర్గం నైవ జీవితం. నాన్నగారు, నాకు ఈ రాజ్యం మీద ఇప్పుడు ఇష్టంలే, ఈ యొక్క రాజరిక సుఖాల మీద నాకు అనురక్తిలే, చివరికి స్వర్గ సుఖాల పైన కూడా నాకు ఏమాత్రం ఆసక్తి లేదు నాన్నగారు. నేను ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నానో తెలుసా? నా ప్రవర్తన వల్ల మీకు సమాజంలో తలవంపులు రాకూడదు. నా కారణం చేత మీరు సమాజంలో తలదించుకొని బ్రతకూడదు నాన్నగారు. నాకు అనుమతి ఇవ్వండి. పితాహి దైవతం తథా దేవతానపి స్మృతం తస్మాత్ దైవిత నిత్యేవ్యా కరిష్యామి పితుర్వతః. నాన్నగారు, మనుషులకే కాదు దేవతలకు కూడా వారి తండ్రులు దైవంతో సమానము కదా. ఇప్పుడు మనం గణేశ స్వామికి, వినాయక స్వామికి నమస్కరించి వచ్చాం. ఆయన కూడా సభలో ఉంటే వాళ్ళ నాన్నగారు మహాశివుడు వస్తే ఆయన లేచి నిలబడి
తన తండ్రి పాదాలకు నమస్కరిస్తారే, దేవతలు సైతం తమ తండ్రులను దేవతలుగా భావించి నిలుస్తారే, అలాంటిది నేను ఒక మామూలు సాదా సీదా మనిషిని నాన్నగారు. నేను నాన్నకు గౌరవించకుండా, నాన్న చెప్పిన మాట వినకుండా మిమ్మల్ని కారాగారంలో పెట్టి నేను రాజ్యాన్ని ఎలా తీసుకోగలను నాన్నగారు? పితాహి దైవతం తాత. తాత అంటే సంస్కృతంలో నాన్నగారు అని అర్థం. పితాహి దైవతం తత దేవతానపి స్మృతం. వేదాలలో దేవతలకు కూడా వారి తండ్రులు దైవ సమానులు కదా. అలాంటి సనాతన ధర్మానికి వారసులైనటువంటి మనం తండ్రి మాట వినకుండా, తండ్రిని బాధ పెడుతూ, తండ్రి ఎంత ఆస్తి ఇచ్చినా అది ఇంకా సరిపోలేదని తండ్రి పైనే న్యాయస్థానాల్లో వాద్యాలు వేస్తున్నారంటే మన యువత రామాయణానికి ఎంత దూరం జరిగిపోయిందో తెలుస్తుంది. అయ్యా, ఒక వ్యక్తి ఎంత తెలివైన వాడు కావచ్చు, అతనికి ఎంతో మంది మార్బలం ఉండొచ్చు, అతను ఎంతో గొప్ప చదువులు చదువుకొని ఉండొచ్చు, కానీ తండ్రిని అవహేళన చేసి, తండ్రికి ఇష్టం లేని పని చేస్తూ ఆ వ్యక్తి ఏ పని చేసినా ఆ వ్యక్తికి ఆ పనిలో కలిసి రాదు. నేను సమాజంలో పేర్లు చెప్పటం నాకు ఇష్టం లేదు, కానీ తెలిసో తెలియకో తండ్రిని ఎదిరించి జీవితంలో ముందుకు పోయిన వాళ్ళు అడుగడుగున దెబ్బలు తింటూ తిరిగి తిరిగొచ్చి తప్పు తెలుసుకొని తండ్రికి శరణాగతి చేసి రారాజుగా జీవితంలో స్థిరపడిన వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. ఎప్పుడైతే పిల్లలకు రామాయణాన్ని ఇళ్లల్లో చిన్నప్పుడే చదివించడం అలవాటు చేస్తామో వారికి తెలియకుండానే ఆ వ్యక్తుల్లో నైతికత అలవడుతుంది. బతికితే రాముడులాగా బతకాలయ్యా అనే తత్వం పిల్లల్లో తెలుస్తుంది. తనకు అంత పెద్ద రాజ్యం వస్తున్నా రాజ్యాన్ని తృణప్రాయంగా తీసేసి తండ్రి గారి దగ్గర సెలవు తీసుకొని అడవులకు వెళ్ళిపోతారు. రామ లక్ష్మణ సీతలు వెళ్ళిపోతారు. అరణ్యంలో ఋషులంతా ఆహా, అయోధ్యలో ఉండే రాముడు అడవులకు వచ్చాడా అని, మన కష్టాలన్నీ తీరిపోతోందని రాముల వారి దగ్గర శరణాగతి. ఋషులందరూ శరణాగతి చేస్తారు. ప్రభో, మా పాటుకు మేము తపస్సు చేసుకొని బతుకుతుంటే ఈ కరదూషణాదులు, ఈ రాక్షసులందరూ వచ్చి మమ్మల్ని హింసిస్తున్నారు అని రాముల వారికి శరణాగతి. ఇక్కడ పెద్దలు నరేంద్రబాబు గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకు తెలుసు రామాయణం చదివినావా అని అడగరు. రామాయణానికి ఇంకొక పేరుంది, శరణాగత శాస్త్రం. అయ్యా, శరణాగత శాస్త్రం చదివావా అంటే చదివానండి, చదువుతున్నానంటారు. ఎందుకంటే రామాయణం మొదటి నుంచి చివరి వరకు చూస్తే శరణాగతే కనిపిస్తుంది. దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు ఉండి చివరికి మహావిష్ణువుకు శరణాగతి చేస్తే రాముడు పుట్టాడు. గుహుడు శరణాగతి, భరతుడు శరణాగతి, సుగ్రీవుడు శరణాగతి, వాలిసురిన శరణాగతి, విభీషణుడు శరణాగతి. అణువున రామాయణంలో శరణాగతే కనిపిస్తుంది. రాముడికి ఇప్పుడు ఋషులు శరణాగతి చేస్తున్నారు. అరణ్యకాండకే మోక్షకాండ అని పేరు. మొదట్లో ఒక మోక్షం, మధ్యలో ఒక మోక్షం, చివరిలో ఒక మోక్షం ఉంటుంది అరణ్యకాండ. ఎవరైతే అరణ్యకాండను భక్తితో పఠిస్తారో వాళ్ళు 3 తరాలు చూసిన తర్వాత మోక్షానికి వెళతారని చెప్తారు. ఇక్కడ ఋషులందరూ వచ్చి ఎప్పుడైతే రాముల వారికి శరణాగతి చేస్తారో సాత్తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తదావనే ప్రతిజ్ఞాతహంచ రామేణ వదహ సంయతి రాక్షసాం ఋషీణాం అగ్నికల్పానాం దండకారణ్య వాసీనాం. ఆ దండకారణ్యంలో ఆ ఋషులందరూ
ఆ అగ్ని తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆ ఋషులందరూ ఎప్పుడైతే తనను శరణు కోడుతారో వాళ్ళందరికీ రాముల వారు ప్రతిజ్ఞ చేస్తున్నారు, తప్పకుండా మిమ్మల్ని బాధిస్తున్నటువంటి రాక్షస జాతిని అరణ్యంలో నుంచి తుడిచిపెట్టేస్తానని. సాతేషాం ప్రతిశుశ్రూవ రాక్షసానాం తదావనే ప్రతిజ్ఞాత హంత రామేణ సంయతి రాక్షసాం ఋషీణాం అగ్నికల్పానాం దండకారణ్య వాసీనాం. అలా చేయగానే ఋషులందరూ వెళ్ళిపోగానే సీతాదేవి అడుగుతుంది, స్వామి మనకెందుకు ఈ రాక్షసులతో వైరం? మనమేదో నాన్నగారి కోసం అడవులకు వచ్చాం, 14 ఏళ్ళు మన పని చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది, మీరు వీళ్ళతో విరోధం పెట్టుకుంటున్నారు. కరదూషణాదుల గురించి నాకు ఇంతకు ముందే తెలిసింది. వాళ్ళను చూసి పెద్ద పెద్ద ఋషులే దారిలో వెళుతుంటే దారి మార్చి వెళ్ళిపోతారు. మనకెందుకు వాళ్ళతో, దయచేసి మనం వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోదామంటే, సీత అహం అపి, నేను ఒక్కసారి మాట ఇస్తే, అది ముఖ్యంగా ధర్మాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి మంచి వారికి కనుక నే మాట ఇస్తే, నా ప్రాణం పోయినా సరే మాట తప్పను సీత, మాట కోసం ఎంత దాకైనా వెళతా అని సీతాదేవికి చెప్పి సీతాదేవిని ఒప్పించి అందరూ రాక్షసుల్ని సమూలంగా తుడిచిపెట్టేస్తారు. సీతాపహరణ జరుగుతుంది. రామ లక్ష్మణులు కిష్కింధలో పోవాలనుకుంటే ఆ ఋష్యమూక పర్వతంపై ఉన్నటువంటి సుగ్రీవుడిని కలుస్తారు. సుగ్రీవుడి సహాయంతో ఆంజనేయ స్వామిని దూతగా లంకకు పంపిస్తారు. ఆంజనేయ స్వామి వెళుతుంటే మామూలుగా సుందరకాండను చెప్పినంత మాత్రం చేత, ఆ పదాల్ని చెప్పినంత మాత్రం చేత ఆ ప్రాంతమంతా ఒక దైవీకమైన వాతావరణంతో నిండిపోతుంది. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణాః ఏష పదమన్వేష్టం చారణాచరితే పతే. ఆ ఆంజనేయ స్వామి సీతాదేవి జాడ తెలుసుకోవడం కోసం చారణులు వెళ్ళేటటువంటి దారిలో వెళ్ళటానికి సంకల్పం చేసి ఆ మహేంద్రగిరి పర్వతంపై నుంచి ఒక్క ఉదుటున ఉదికి సముద్రాన్ని లంఘిస్తూ లంకలోకి ప్రవేశిస్తారు ఆంజనేయ స్వామి. ప్రవేశించినంత మాత్రం చేత సీతాదేవి దర్శనాన్ని పొంది సీతాదేవికి రామముద్రికను సమర్పించి సీతాదేవికి సాంత్వన కలిగించి సీతాదేవి అనుమతి తీసుకొని తిరిగి రాముల వారి దగ్గరికి వస్తారు. రాముల వారు వానర సైన్యంతో లంక తీరంలో వచ్చి విడిది చేశారన్నటువంటి వార్త రావణుడికి తెలియగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ తన వేగుల్ని పంపిస్తారు. ఏం ఆశ్చర్యం, మన చుట్టూ సముద్రం ఉంది కదా, ఈ వానర సైన్యం ఎలా ఇక్కడికి చేరుకుంది, వానర సైన్యం ఇక్కడ రావడానికి ఎలా సాధ్యపడింది అనే వేగుల్ని పంపిస్తే ఆ వేగులు వెళ్ళి ఆ రాముల వారి దగ్గర ఆ వానర సైన్యంలో వాళ్ళ బలాగలాన్ని చూస్తుంటే విభీషణుడు చూసి వాళ్ళని పట్టుకుంటాడు. కానీ రాముల వారు దూతల్ని చంపకూడదని వాళ్ళకి ఇస్తే ఆ సుకుడు సారుడు అనేటటువంటి ఆ యొక్క వేగులు రాముల వారికి జయ ధ్వానాలు పలుకుతూ రావణ దగ్గరికి వచ్చి, ప్రభో మేము చెబితే మీరు నమ్మకపోవచ్చు, ఆ వానర వీరుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పర్వతంలా ఉన్నారు. జాంబవంతుడు, నలుడు, నీలుడు, సుగ్రీవుడు, అంగదుడు
అంతకు మించి ఆ హనుమంతుడు గురించి నే విన్నా. సత్యమాగమ యోగేన మమ ఏష విదితో హరిహి నా అస్య సత్యం ప్రభావో అనుభాషితం. ప్రభో, నేను అక్కడ దూరంగా ఒక పర్వతంలా ఉన్నటువంటి హనుమంతుణ్ణి చూశా. ఎవరా అతనని చాలా నాకు నమ్మదగినటువంటి వేగుల ద్వారా సమాచారాన్ని గ్రహించా. సత్యమాగమ యోగేన మమ ఏష విదితో హరి నా అస్య సఖ్యం బలం రూపం ప్రభావో అనుభాషితం. ఆ హనుమంతుడి పేరు చెప్పగానే అందరూ వణికిపోతున్నారు. ఆ హనుమంతుడు ఒక్కడే చాలు మన లంకనే కూకటి వెళ్లతో సహా పెకలించి తీసుకోపోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. నాకెందుకో మీరు రాముడితో వైరం వద్దనిపిస్తోంది, వెంటనే శరణాగతి చెయ్యాలనిపిస్తోంది. మీరు సీతాదేవిని తీసుకుపోయి రాముల వారికి అప్పగించి శరణాగతి చేస్తే మీతో పాటు మేమంతా బతికిపోతాం. లేకపోతే ఒక్క రాక్షసుడు కూడా ఇక్కడ మిగలడు అంటే రావణుడికి కోపం కట్టలు దించుకుంటుంది. వెంటనే మహోదరుణ్ణి పిలిచి వీళ్ళ ఇద్దరిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. ఇంకొక క్షణం వీళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే వాళ్ళని పాతేస్తాను. నా దగ్గర ఇంతకాలం పనిచేశారు కదా అని వదిలేస్తున్నా. లేకపోతే ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరే నా శత్రువు గురించి కీర్తిస్తారా అని కోప్పడుతుంటే మహోదరుడు వాళ్ళని తీసుకుపోయి శార్దూలుడు అనేటటువంటి ఇంకొక వేగును తీసుకొస్తాడు. రావణుడి యొక్క ఆజ్ఞ ప్రకారం రాముడి యొక్క బలగలాలు తెలుసుకోవడానికి వెళితే ఆ శార్దూలుడు కూడా విభీషణుడు వల్ల పట్టుబడతాడు. అతన్ని కూడా రాముల వారు క్షమించి వదిలేస్తే అతను వచ్చి ఇదే విధంగా చెబుతాడు రావణాసురుడితో, ప్రభో రాముడి గురించి ఏమని చెప్పమంటారు? పుత్రో దశరథస్య ఏస సింహ సంహాననో యువ దూషణో నిహతో ఏన కరం చ త్రిసరస్తదా. ఇక్కడ మనం శార్దూలుడు గురించి చెబితే రాముడు అని చెప్పటంలే, పుత్రో దశరథస్య. మామూలుగా రామాయణాన్ని చదివితే అయ్యా నువ్వు ఎవరు అంటే నేరుగా అతని పేరు అతను చెప్పుకోరు. వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి తర్వాత తన పేరు చెప్పుకోవటం ఈ సనాతన ధర్మంలో వస్తున్న ఆచారం. ఇతను రాక్షసుడే అయినా, శార్దూలుడు రాక్షసుడే అయినా వేదం చదువుకున్నాడు కాబట్టి రాముడు గురించి చెప్పు అంటే రాముడు అని చెప్పకుండా పుత్రో దశరథస్య ఏష సింహ సంహాననో యువ దూషణో నిహతో ఏన కరంచ త్రిసరస్తదా. ప్రభో, ఒక సింహం ఎలాగైతే నడుము సన్నగా ఉండి ముఖాన్ని చూస్తేనే హడిలిపోతామో ఆ రాముడు కూడా ఒక సింహంలాగా ఉన్నాడు. ప్రభో, నేను పోగానే నన్ను గుర్తించి చంపడానికి వస్తుంటే దూతను చంపడం ధర్మం కాదని నన్ను క్షమించి వదిలేశాడు. ప్రభో, నాకు తెలియకుండానే ఆ రాముణ్ణి చూస్తే 2 చేతులు పెట్టి నమస్కరించా, ఆ రాముడికి ప్రదక్షిణ చేసి వచ్చా. దయచేసి రాముడితో విరోధం వద్దు అనగానే రాముడు వినడు, అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. తన తల్లి వచ్చి చెబుతుంది, తన తాతగారు మాల్యావని వచ్చి చెబుతారు, రాముడితో శరణాగతి చేయి, రాముడితో విరోధం వద్దు, విష్ణు మాన్యామహే రామం మానుష రూపం. నాకెందుకో రావణ ఆ రాముణ్ణి చూస్తే మామూలు సాదాసీదా మనిషి అనిపించటంలే, ఆ వైకుంఠంలో ఉండే ఆ మహావిష్ణువే ఈ రాముడుగా ఈ భూమి మీద తిరుగుతున్నాడు అనిపిస్తుంది. లేకుంటే కరదూషణాదుల్ని ఒక్కడే చంపేయడమేమిటి? నేను ఆ రాముడి గురించి ఆరా తీశా. రాముడికి ఎదురెలిగితే తిరిగి వచ్చినోడు ఎవరో చరిత్రలో లేదనిపిస్తోంది. దయచేసి నువ్వు రాముడికి శరణాగతి చెయ్యని మాల్యావన్ చెప్పినా వినడో, రాముడికి ఎదురేగి వెళతాడో, యుద్ధం ప్రారంభమవుతుంది. మనం ఇప్పుడు ముఖ్యమైనటువంటి
నాగపాస విమోచన సర్గలోకి ప్రవేశిస్తున్నాం.